రెడ్డిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా వైసీపీ క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష మండిపడ్డారు. మహిళా బిల్లు ఆమోదం విషయంలో కూడా క్రెడిట్ చోరీకి వైసీపీ యత్నించడం సిగ్గుచేటన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి గురించి వైసీపీ మహిళా నేత రజని గొప్పగా చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజధాని మహిళా రైతులపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దమనకాండ రాష్ట్ర ప్రజలకు గుర్తుందని అన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, మహిళా బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత నిర్ణయాధికారంలో మహిళా భాగస్వామ్యం మరింత మెరుగవుతోందని అన్నారు. అబద్ధాలతో క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత నేర్చుకున్న ఒక విద్య. ఈరోజు ఏం మంచి జరిగినా మేమే అది చేసేసామని చెప్పి అబద్ధాలతో భ్రాంతులతో ముందుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీంకి ఈరోజు మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్న హక్కు కూడా లేదని చెప్తున్నాను. 5 సంవత్సరాలు అమరావతి మహిళల మీద మీరు చేసిన దాష్టకం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా నాయకురాల గురించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరి గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా, అశ్లీలంగా మీరు చేసినవి ఇంకా చరిత్ర మర్చిపోలేదు. సాక్ష్యాలతో సహా సజీవంగా ఉంది. ఈరోజు మీ మాజీ మహిళా మంత్రులు ప్రజల ముందుకు, మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్తే వినడానికి నవ్వొస్తుందండి. సొంత తల్లికి చెల్లికే ఇంట్లోంచి బయటకు పంపి ఆస్తులు ఇవ్వకుండా వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ చెల్లి నా తండ్రికి పుట్టలేదని మాట్లాడుతున్న మీ మాజీ ముఖ్యమంత్రి గురించి మీ మహిళా మంత్రులు మీడియా ముందుకు వచ్చి మహిళా పక్షపాతి అని మాట్లాడితే జనాలు దేంతో నవ్వాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఉండగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రాంతాలకి, మతాలకి, కులాలకి, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ప్రతి మహిళా సోదరిమణి ఆనందిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆకాశంలో సగం, అవనిలో సగం అని చెప్పడం కాదు, పురుషులకు ధీటుగా, పురుషుల కంటే ఇంకా బాగా ప్రతి ఒక్క రంగంలో దూసుకుపోతున్న మహిళలకి చట్టసభల్లో తమ గళాన్ని, తమ వాణిని వినిపించగల ఒక మంచి బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లుకి చట్టబద్ధత రాగానే కూటమి మహిళలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెట్టినాటి నుండి తెలుగింటి ఆడబడుచన్న గౌరవాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ప్రతిభాబాతి గారి దగ్గర నుంచి ఈరోజు సోదరిమణి అనిత వరకు కూడా అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని మతాలలోని ఈరోజు మహిళలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళకి చాలా గొప్ప శాఖల్ని కట్టబెడుతూ వాళ్ళకి పూర్తిగా స్వాతంత్రం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈ మహిళా బిల్లు రాగానే మరింతగా ఇప్పటికే అత్యధిక శాతం మహిళల్ని చట్ట సభల్లోకి పంపించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉంది. ఇక ముందు కూడా మరింతగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా ప్రాతినిధ్యం నిజంగా సత్తా ఉండి, మన వాణిని వినిపించే ఒక సమర్థత ఉండి, చట్టసభల్లో మహిళల గురించి మంచి చేసే